హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంకొక టిప్ చెప్తానండి. పేరెంట్స్కి మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు మనము కళ్ళతో చూస్తూ, చెవులతో వాళ్ళు చెప్పేది వింటూ, స్పర్శిస్తూ వాళ్ళతో మనము మెలగాలి. అంటే కళ్ళలో ప్రేమతో, వాత్సల్యంతో చూస్తూ మన నోటి నుంచి మంచి మాటలు సపోర్టివ్గా వాళ్లకు ఫీల్ వచ్చేటట్టుగాను మనము వాళ్ళు చెప్పేది మంచి మాటలు వింటూ మన స్పర్శ వాళ్ళని దగ్గరగా చేసేటట్టుగా మనము ఉండాలి. ఈ స్పర్శతో మనము వాళ్ళకి ఎన్నో ఫీలింగ్స్ పంపించు. నేనున్నానని ఒక ధైర్యము, ఒక హీలింగ్, ఒక ప్రేమ, ఇవన్నీ వాళ్ళకు మనము షేర్ చేయొచ్చు. అది పిల్లలు ఏ వయసు వాళ్ళైనా సరే, వాళ్లకు వయసు తేడా లేదండి. మనము మన బిడ్డల్ని మనము ఎంతలా ప్రేమిస్తామో దాన్ని వాళ్ళకు ఇలా మనం షేర్ చేయొచ్చు. కళ్ళ ద్వారా, స్పర్శ ద్వారా, వాళ్ళు చెప్పే మంచి మాటలు వినడం ద్వారా మనం షేర్ చేయొచ్చు. అప్పుడు తల్లికి బిడ్డకు, అంటే తండ్రికి బిడ్డకు కూడా ఆ ర్యాపో పెరుగుతుంది. వాళ్లకు ఒక ధైర్యం వస్తుంది. నాకేం జరిగినా అమ్మా నాన్న ఉన్నారు అన్న ధైర్యం వస్తుంది. దాంతో వాళ్లకు ఏవైనా ఇబ్బందులు కలిగినప్పుడు మీతో వెంటనే షేర్ చేసుకుంటారు. వాళ్ళు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్లకు కలిగిన ఇబ్బందులను ఎవరికో చెప్పేది ఎందుకు, అమ్మా నాన్న ఉన్నారు, నాకు ధైర్యం ఇస్తారు అని మీతో వచ్చి వాళ్ళు వెంటనే షేర్ చేసుకుంటారు. ఇలా షేరింగ్ నేచర్ వాళ్ళకి ఎక్కువగా ఉండాలి అంటే మనము ప్రతిరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. వాళ్ళ విషయాలను మనం గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఇలా గమనిస్తూ వాళ్ళతో మనము పర్సనల్ విషయాలు అని సపరేట్గా కాకుండా ఇన్ జనరల్గా అన్నీ మాట్లాడుతూ ఉంటే వాళ్లకు నమ్మకం పెరుగుతుంది మొట్టమొదటగా. తర్వాత ప్రతిదీ చెప్తారు. ఏం పర్వాలేదు, నేనున్నా, నీకు భయపడకు అన్న ధైర్యాన్ని వాళ్ళకు మనము మన కళ్ళ ద్వారా, మన స్పర్శ ద్వారా, మనం నోటిని వెంట వచ్చే మాటల ద్వారా వాళ్ళకి ఎప్పుడైతే మనము కలిగిస్తామో అప్పుడు బాగా దగ్గర అవుతారు. దాదాపు ఫ్రెండ్స్ లాగా అయిపోతారు. ఇది ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పే టిప్పు. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.